అవకాశం ఉన్నది ఒక గాడిద పెంచుకోండి, అక్కడ చక్కగా గడ్డి దొరుకుతుంది. గాడిద పాలు లీటర్ 2000. కాదు, నువ్వు అమెరికాలో ఉన్నావా? అమెరికాలో పార్ట్ టైం జాబులు చేస్తున్నారండి. ఇది అమెరికా కాదు. అందుకని ఇప్పుడు గాడిదలు పెంచుకో అంటున్నావు. అందరు ట్రాన్స్ఫర్ అనుకుంటున్నావా? పెరిగే నుంచి రావాలి, నెయ్యి నుంచి రావాలి, పిల్లల నుంచి పెట్టాలి. మనస్పర్ధలు, గొడవలు, బయట గడ్డి దొరకదు కదా, యూనివర్సిటీలో గడ్డి దొరుకుతుంది. మరి అది తీసుకో. 4 కాకపోతే 40 పర్మిషన్ ఇవ్వరు కదా, మనస్పర్ధలు, గొడవలు. కాదు, ఒక లీటర్ పాలు 4000 మధ్య పెట్టుకోండి. నెలకు 50,000 సంపాదించవచ్చు. నెలకు 50,000 పర్మిషన్ ఇయ్యరు అంటున్నావు. గాడిదలు పెంచుకో అంటున్నావు. యూనివర్సిటీ వాళ్ళందరూ గాడిదలు పెంచుకుంటారు. ఏం చేస్తావు? మన ఫ్రెండ్ రోజు 1 గంట స్పెండ్ చేసుకుంటే మీకు నెలకి 50,000 ఇన్కమ్ వస్తుంది. సైడ్ ఇన్కమ్ చదువుకుంటూ నెలకి 50,000 సైడ్ ఇన్కమ్ వస్తుంది. నువ్వు చేసిన దిక్కుమాల పని వల్ల అందరి మీద కేసులు వేసారు. కలిసి నీ మీద మీకేమైనా వస్తే నేను అడ్డం నిలబడతాను. ఆల్రెడీ ఇందాకే చెప్పాను, మీ మీద ఈగలు వాళ్తే నేను విసురుగా నువ్వు నింటే ఊపుకోలేకపోతే మాది ఊపుతావు. నువ్వు తిండేసుకున్న చెప్పులు చెప్పు చక్కగా పట్టుకోండి సార్. ఏమీ అవదండి, మీ మీద ఏ కూడా వాళ్ళు వంగండి సార్. ఒకసారి ఖచ్చితంగా శర్మ గారు వాట్ ఆర్ యూ టాకింగ్? గుడి ప్లాటింగ్ ఎంత వరకు వచ్చింది శర్మ గారు? ప్రస్తుతం తమిళనాడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ విజయ్ గారికి కూడా 2 మెయిల్స్ పంపించారు. కూడా పనిచేయట్లేదు. ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు. తమిళనాడులో కట్టిస్తున్నావా, ఆంధ్రాలో కట్టిస్తున్నావా, తెలంగాణలో కట్టిస్తున్నావా? తెలంగాణ గుడి అనేటువంటిది తమిళనాడులో ఉంది. ఏముందా ఆమె హీరోయిన్ పేరేంది? ఖుష్బూ గారి ఉంది. ఉన్నది ఈడ. లేకపోతే నువ్వు గుడి కట్టించావు. వాళ్ళు ఎటువంటి స్టూడియో కాదు, పార్క్ ఇది. నువ్వు వేరే తమిళనాడులో కట్టిస్తావు. తమిళనాడులో కాదు, వాళ్ళు అక్కడ గుడి ఏ విధంగా కట్టారు, ప్లాన్ ఎలా చేశారు, ఏ విధంగా అది చూసి మనం కాపీ కొట్టడం ఏంది సార్? స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ సమాన ఏం గుడి కడుతున్నా? తాజ్మహల్ ఏం గుడి కడుతున్నా? మాకంటే మాకంటే అది తెలుస్తలేదు నీకు. గుడి మీద ఆయనకి అభిమానం ఉంది. చీకొట్టినా మొఖాన్ని ఊసినా పెయింటింగ్ తేవాలా? శర్మ గారు హీరో, శాస్త్రి గారు హీరో.